రారండి రారండి దీపావళికి రారండి 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 దీపావళికి రారండి దీవెనలందగ రారండి దీవెనలందగ రారండి. రారండి రారండి దీపావళికి రారండి 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 దీపావళికి రారండి దీవెనలందగ రారండి దీవెనలందగ రారండి. ओम शांति। नवंबर 14 तारीख मुरली का सार है, मीठे बच्चे तुम सच्चे सच्चे राजा ऋषि हो, तुम्हारा कर्तव्य है తపస్య కన్నా. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన రాజ ఋషులు, మీ యొక్క కర్తవ్యము తపస్య చేయటము. తపస్యా సే హి పూజన్ లాయక్ బనేంగి, తపస్యతోటి పూజకు అర్హులుగా అవుతారు అని బాబా అంటున్నారు. మనమందరం కూడా రాజ ఋషులం ఉన్నాము. ఋషి అంటేనే అర్థము తపస్య చేయటము. కాబట్టి మన యొక్క కర్తవ్యము తపస్య చేయటము. ఎప్పుడైతే తపస్య చేస్తామో అప్పుడే మనము పూజకు అర్హులుగా అవుతాము. ప్రశ్న है कौन सा पुरुषार्थ सदा काल के लिए पूजने लायक बना देता है. ప్రశ్న, ఏ పురుషార్థము సదాకాలం కోసం మనల్ని పూజకు అర్హులుగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. ఉత్తర్, आत्मा की ज्योति जगावे व तमो प्रधान आत्मा को सतो प्रधान बनाने का पुरुषार्थ करो तो सदा काल के लिए पूजन लायक बन जाएंगे. ఆన్సర్ ఉంది, మన యొక్క ఆత్మ జ్యోతిని వెలిగించుకోవటము లేదా తమో ప్రధానమైన ఆత్మను సతో ప్రధానంగా తయారు చేయటము. ఈ పురుషార్థం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సదాకాలం కోసము పూజకు అర్హులుగా తయారవుతాము. జో అభి గఫలత్ కర్తే హే వహు బహుత్ రోతే హే. ఎవరైతే మరి పొరపాటు చేస్తారో వారు ఏడవాల్సి ఉంటుంది అంటున్నారు. అగర్ పురుషార్థ కర్కే పాస్ నహీ హువా ధర్మరాజు కి సజాయే కాయి తో సజా కానే వాలే పూజే నహీ జాయేంగే. ఒకవేళ పురుషార్థం చేశాము కానీ ఫెయిల్ అయిపోయాం, ధర్మరాజు శిక్షలను పొందాము అంటే శిక్షలు పొందేటువంటి వారు పూజింపబడరు. సజా కానే వాళ్ళొక ముహు ఉంచా నహి హో సక్తా. బాబా అంటున్నారు, ఈ శిక్షలు ఎవరైతే పొందుతారో వారు తల ఎత్తుకోలేకపోతారు అంటున్నారు. కాబట్టి పూజకు అర్హులుగా అయ్యేందుకు మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. తమో ప్రధానమైన ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. ఎప్పుడు శిక్షలు మనము పొందేలాంటి కర్మలు చేయకూడదు అంటున్నారు బాబా. ఓం శాంతి.
रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं। पहले पहले तो बच्चों को समझाते हैं कि अपने को ఆత్మ నిశ్చయ కరో, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మొట్టమొదట పిల్లలు ఆత్మ నిశ్చయం చేసుకోండి. పహలే ఆత్మ పీछे शरीर है. जहां तहां प्रदर्शनी अथवा म्यूजियम में क्लास में पहले पहले सावधानी देती है कि अपने को आत्मा समझ बाप को याद करो. మన మ్యూజియంస్ పెట్టినా లేదా ప్రదర్శని పెట్టినా లేదా క్లాస్లోకి ఎవరు వచ్చినా వారికి ఏమైనా అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాను జ్ఞాపకం చేయండి అని చెప్పడం జరుగుతుంది. క్లాస్కి వచ్చే ముందు కూడా ఏంటి, వచ్చి కూర్చున్న తర్వాత స్వయాన్ని ఈ దేహానికి అతీతంగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా చెప్పే మహావాక్యాలను వినాలి అంటున్నారు. బచ్చే జబ్ బైఠతే హే सब देही अभिमानी होकर नहीं बैठते हैं. పిల్లలు రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు కానీ దేహి అభిమానిగా ఎవరు వచ్చి కూర్చోట్లేరు అంటున్నారు. ఎందుకంటే బాబా చెప్పేది ఆత్మల కోసము. కాబట్టి స్వయాన్ని ఆత్మని భావించినప్పుడే బాబా చెప్పే మహావాక్యాలు మనకు అర్థమవుతాయి, ధారణ చేయగలుగుతాం. यहाँ बैठते भी कहाँ कहाँ क्या लग जाते हैं. सत्संग में जब तक कोई साधु आदि आए तब तक क्या बैठ सकते हैं. कोई ना कोई ख्यालात में बैठे रहते हैं. फिर साधु आया तो कदा आदि सुनने लगते हैं. బాబా అంటున్నారు ఇక్కడ కూర్చుంటారు, బుద్ధి అనేది ఇంకా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. సత్సంగాల్లో కూడా చూడండి, గురువు వచ్చేంత వరకు ఆ కూర్చున్నటువంటి భక్తులంతా ఏం చేస్తారు, ఏదో ఒక ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఇంకా గురువు గారు వచ్చి కూర్చొని కథను వినిపిస్తారు, అప్పుడు వినటం మొదలు పెడుతూ ఉంటారు. బాప్నే సమझाया है यह सब भक्ति मार्ग में सुनना सुनाना है. పిల్లలు ఇదంతా భక్తి మార్గము, వినటము వినిపించడం ఉంది. బాప్ समझाते हैं यह सब है आर्टिफिशियल. బాబా అన్న ఇదంతా ఆర్టిఫిషియల్, కృత్రిమమైనటువంటిది అంటున్నారు. ఇస్మే కుచ్ భీ నహీ, ఏమీ లేదు. ఎందుకంటే వింటారు వెళ్ళిపోతారు ఉన్నత సమయం వరకే, కానీ ధారణ అనేది ఉండదు. दीप माला भी आर्टिफिशियल मनाते हैं. बाप ने समझाया है ज्ञान का तीसरा नेत्र खुलना चाहिए तो घर घर में सोजरा हो. ఇప్పుడు జరుపుకునే దీపావళి కూడా చాలా కృత్రిమమైంది అంటున్నారు. యథార్థంగా దాని యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. బాబా అంటున్నారు జ్ఞానం యొక్క మూడవ నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు ఇంటింటిలో కూడా చాలా ప్రకాశం వచ్చేస్తుంది. ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి అంటున్నారు బాబా. మరి ఇప్పుడు ఇంటింటిలో కూడా చీకటి ఉంది అంటున్నారు. ఎవరికి ఆత్మ పరిచయము పరమాత్మ పరిచయము లేని కారణంగా అందరి యొక్క ఆత్మ అనేది పూర్తిగా చీకటి అయిపోయింది. यह सब बाहर का प्रकाश है, तुम अपनी ज्योति जगाने बिल्कुल शांति में बैठते हो. బాబా అన్న ఇదంతా బయటి ప్రకాశము, వీధులలో దీపాలు వెలిగిస్తుంటారు, ఇదంతా బయటిది ఆర్టిఫిషియల్ ఉంది అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ యొక్క జ్యోతిని వెలిగించుకోవడం కోసము పూర్తిగా శాంతిలో కూర్చుంటారు. बच्चे जानते हैं स्वधर्म में रहने से पाप कट जाते हैं. जन्म जन्मांतर के पाप इस याद की यात्रा से ही कटते हैं. పిల్లలకు తెలుసుకున్నారనమాట, ఎప్పుడైతే మన స్వధర్మము శాంతిలో ఉంటామో పాపాలన్నీ సమాప్తమైపోతాయి. జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు కేవలం జ్ఞాపకం యొక్క యాత్రతోటే తొలగిపోతాయి. బాబా నిన్న మురళిలో అన్నారు కదా, యాదికి యాత్ర, జ్ఞాపకం యొక్క యాత్రనే సత్యమైనటువంటి దీపావళి. కాబట్టి జన్మ జన్మాంతరాల పాపాలు పోయేందుకు మన యొక్క స్వధర్మంలో ఉండాలి. ఆత్మకి జ్యోత్ బుజ్ గయి హే నా, శక్తి కా పెట్రోల్ సారా ఖతం హో గయా, వహ్ ఫిర్ భర్ జాయేగా, క్యూంకి ఆత్మ పవిత్ర బన్ జాతీ హే. ఆత్మ యొక్క జ్యోతి ఇప్పుడు ఆరిపోయిందంటే పూర్తిగా క్లోజ్ కాలేదు. బాబా అంటున్నారు చాలా చిన్నగా ప్రకాశిస్తూ ఉంటుంది. శక్తి అనే పెట్రోల్ ఏమైపోయింది, పూర్తిగా సమాప్తం అయిపోయింది ఆత్మలో. ఇప్పుడు మళ్ళీ తిరిగి నిండుతుంది. ఎలా నిండుతుంది అని అంటే ఇప్పుడు మన యొక్క బాబా జ్ఞాపకంతో ఆత్మ పవిత్రంగా అయినప్పుడు తప్పకుండా అందులో మళ్ళీ శక్తి అనే పెట్రోల్ నిండిపోతుంది. ఇది రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. अब लक्ष्मी की कितनी पूजा होती है.
कई बच्चे लिखते हैं లక్ష్మి బడి या సరస్వతి మా బడి. లక్ష్మికి చూడండి దీపావళి రోజు చాలా పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు బాబాకు లెటర్లో రాసేవారంట, బాబా లక్ష్మి పెద్దనా లేదా ఈ యొక్క సరస్వతి మాత పెద్దనా అని అనేవారంట. ఎవరు పెద్ద ఉన్నారు? లక్ష్మితో ఏక్ హోతీ హే శ్రీనారాయణకి. ఎవరు లక్ష్మి అంటే వాళ్ళు నారాయణుడి యొక్క లక్ష్మీనారాయణ యుగ రూపంలో చూపించడం జరుగుతుంది. బాబా అంటున్నారు నారాయణ యొక్క భార్య లక్ష్మి. అగర్ మహాలక్ష్మి కో పూజతే హే తో ఉनको चार भुजा दिखाते हैं. इसमें दोनों आ जाते हैं ना. మహాలక్ష్మి పూజ చేస్తూ ఉంటారు, అప్పుడు పూజించేటప్పుడు లక్ష్మికి 4 భుజాలను చూపిస్తారు. 4 భుజాలు చూపించాము అంటే అర్థం ఏంటి? బాబా అంటున్నారు అది ఇద్దరికి గుర్తు. వాస్తవానికి లక్ష్మీ నారాయణులు. चतुर्भुज है ना, दोनों इकट्ठे, परंतु मनुष्यों को कुछ भी समझ नहीं सकते. బాబా అంటున్నారు చతుర్భుజ్ 4 భుజాలను చూపించారు, ఇద్దరు కలిసే ఉన్నారు, కానీ మనుషులకు తెలియదు అంటున్నారు. బేహద్ కా బాప్ కైతే హే సభీ బేసమజ్ బన్ పడే హే. लौकिक बाप कभी सारी दुनिया के बच्चों को कहेंगे क्या कि बेसमझ है. శివబాబా అంటారు బేహద్ తండ్రి కదా శివబాబా, ఆత్మలందరికీ తండ్రి. కాబట్టి బాబా ఏమంటున్నారు అంటే ప్రపంచంలో వారు పిల్లలందరూ కూడా తెలివి తక్కువ వారిగా అయిపోయారు. అదే లౌకిక తండ్రి అనగలుగుతారా? పిల్లలందరూ ప్రపంచంలో పిల్లలందరూ బేసమజ్గా ఉన్నారని, తెలివి లేని వారిగా ఉన్నారని అనలేరు. బేహద్ తండ్రి మాత్రమే అనగలుగుతారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో విశ్వ కా బాప్ కౌన్ హే. పిల్లలైనటువంటి ఇప్పుడు మీకు తెలుసు విశ్వానికి తండ్రి ఎవరు అన్నది. ఖుద్ కైతే హే మై సభీ ఆత్మఓం కా బాప్ హూ. డైరెక్ట్ బాబానే స్వయం తన పరిచయాన్ని ఇచ్చారు, నేను ఆత్మలందరికీ తండ్రి ఉన్నాను. మరి మనం అందరం కూడా ఆ యొక్క తండ్రి యొక్క పిల్లలం ఉన్నాము. वो साधु लोग तो कह देंगे सब भगवान ही भगवान है. तुम जानते हो बेहद का बाप बेहद का ज्ञान समझा रहे हैं हम आत्माओं को. బాబా అంటారు పిల్లలైన మీకు తెలుసు ఈ యొక్క బేహద్ తండ్రి బేహద్ జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అది కూడా ఎలాంటి పిల్లలకు? బాబాను గుర్తించినటువంటి పిల్లలకు, ఆత్మలందరికీ బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మనుష్యోं को तो देह अभिमान रहता है मैं फलाना हूँ. शरीर पर जो नाम पड़ा है उस पर चलते आए हैं. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేహ అభిమానంలో ఉన్న కారణంగా ఏమంటారు? మేము ఫలానా వారిని పోస్ట్ పొజిషన్ చూస్తూ ఉంటారు. శరీరానికి ఏదైతే పేరు ఉందో దాని అనుసారంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. अब शिव बाबा तो है निराकार सुप्रीम सोल, उस आत्मा पर नाम है शिव. आत्मा पर नाम एक ही शिव बाबा का है, बस वह है परम आत्मा परमात्मा. उनका नाम है शिव. బాబా అంటున్నారు ఇక్కడ శివ బాబా అయితే నిరాకారుడు ఉన్నారు, సుప్రీం సోల్ ఉన్నారు. వారికి శరీరం అంటూ లేదు, మరి పేరు ఎవరికి ఉంది? ఆత్మకే పేరుంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆత్మనే, కానీ శరీరాలకు పేరు పెట్టడం జరుగుతుంది. ఒక్క శివబాబాకు మాత్రమే ఆత్మకు పేరుంటుంది. అది బాబా అంటారు కదా నాకు అన్నిటికంటే ఇష్టమైనటువంటి పేరు ఏంటి అంటే శివ. बाकी जो भी आत्माएं डेर की डेर है उन सबके शरीरों के नाम पड़े हुए हैं. ప్రపంచంలో ఎంతో మంది ఆత్మలు ఉన్నారు, వారందరికీ శరీరాల యొక్క పేరున్నాయి. शिव बाबा यहाँ रहता नहीं, वह तो परमधाम से आते शिव अवतरण भी है. अभी बाप ने तुमको समझाया है सभी आत्माएं यहाँ आती है पाठ बजाने. बाप का भी पाठ है. शिव बाबा అయితే ఇక్కడ ఉండరు, వారు ఉండేది పరంధామం, అక్కడి నుంచి రావటం జరుగుతుంది. అందుకే శివ అవతరణ. తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోవటం జరగదు, అవతరిస్తారు. బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు మీరంతా కూడా అక్కడే ఉండేవారు పరంధామంలో, పాత్ర పోషించడం కోసమే ఇక్కడికి రావటం జరిగింది. బాబా యొక్క పాత్ర కూడా ఉంది ప్రపంచంలో. బాప్ తో బహుత్ బడా కామ్ యహా కర్తే హే. अवतार मनाते हैं तो उनका ही हॉलीडे और स्टैम्प आदि होने चाहिए. सब देशों में हॉलीडे होने चाहिए क्योंकि बाप तो सबका सद्गति दाता है ना. బాబా అంటున్నారు శివ బాబా పాత్ర ఇక్కడ ఉంది, చాలా పెద్ద
కార్యాన్ని చేయడం కోసం శివబాబా వస్తారు. మరి బాబా అవతరించిన రోజును కూడా జరుపుకుంటున్నారు, కానీ హాలిడే ఇవ్వట్లేరు అంటున్నారు బాబా. అన్ని ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇస్తున్నారు కదా, మరి శివరాత్రి రోజు ఎందుకు ఇవ్వట్లేరు? బాబా అడుగుతున్నారు, దానికి హాలిడే ఇవ్వాలి, స్టాంపు కూడా తయారు చేయాలి కదా. ఇదొక్క ప్లేస్లోనే కాదు, అన్ని దేశాలలో కూడా హాలిడే ఇవ్వాలి. ఎందుకంటే శివబాబా మరి తండ్రి ఉన్నారు, అందరికి సద్గతి దాత ఉన్నారు. उनका जन्मदिन और चले जाने का दिन डेट आदि का भी पता नहीं पड़ता, क्योंकि यह तो न्यारा है ना, इसीलिए सिर्फ शिवरात्रि कह देते. బాబా అంటున్నారు ఆ యొక్క జన్మదినము మరియు వెళ్ళిపోయిన రోజు ఆ డేట్ అనేవి ఎవరికి కూడా తెలియదు అంటున్నారు. ఎందుకు? ఆయన నిరాకారుడు ఉన్నారు, అతీతమైనటువంటి వారు ఉన్నారు, కేవలము శివరాత్రి అని జరుపుకుంటూ ఉంటారు. यह भी तुम बच्चे जानते हो, आधा कल्प है बेहद का दिन, आधा कल्प है बेहद की रात. పిల్లలైనటువంటి ఇప్పుడు మీకు తెలుసు, అరకల్పం బేహద్ రాత్రి ఉంటుంది, అరకల్పం బేహద్ పగలు. రాత్ పూరి హోకర్ ఫిర్ దిన్ హోతా, రాత్రి పూర్తయిన తర్వాత మళ్ళీ పగలు వచ్చేస్తుంది. उसके बीच में बाप आते हैं, ये तो एक्यूरेट टाइम है. బాబా వచ్చేది సంగమ యుగం, యాక్యురేట్ టైంలో, కలియుగం యొక్క అంతిమం, సత్యుగం యొక్క ఆదిలో బాబా వస్తారు, మిడిల్ పీరియడ్ అంటున్నారు. మనుష్య జన్మతే హే తో म्यूनसिपालिटी में नोट करते हैं ना, फिर 6 दिन के बाद उसका नाम रखते हैं, उसको कहते हैं नामकरण, कोई छठी कहते हैं. బాబా అంటున్నారు, ఎవరైనా జన్మ తీసుకున్నారనుకోండి, వాళ్ళ పేరును మున్సిపాలిటీలో నోట్ చేస్తూ ఉంటారు. కొంతమంది 6 days తర్వాత, 6 రోజుల తర్వాత వాళ్ళకు పేరు పెట్టడం జరుగుతుంది ఆ పిల్లలకు, దాన్ని నామకరణము అని అంటారు. కొంతమంది దాన్ని షష్ఠి అని అంటూ ఉంటారు. అనేక రకాల భాషలు ఉన్నాయి కదా. లక్ష్మీకి పూజ కర్తే హే, आतिशबाजी जलाते हैं, तुम पूछ सकते हो जो लक्ष्मी का त्योहार आप मनाते हो यह कब तख्त पर बैठी. లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు, అదేవిధంగా బాంబ్స్ను కూడా కాలుస్తూ ఉంటారు. మీరు అడగొచ్చు వారిని, ఈ యొక్క లక్ష్మి యొక్క ఉత్సవాన్ని, పండుగను జరుపుకుంటూ ఉన్నారు కదా, మరి ఎప్పుడు ఈ లక్ష్మి సింహాసనంపై కూర్చుంది అని అడగొచ్చు అంటున్నారు. తఖ్త్ పర్ బైఠనే కా హీ కారోనేషన్ మనాతే హే, ఉన్కా జనం నహీ మనాతే. బాబా అంటున్నారు, బాబా మురళిలో చెప్తూ ఉంటారు కదా, లక్ష్మీనారాయణ యొక్క పట్టాభిషేకమే అసలైనటువంటి దీపావళి. మరి సింహాసనంపై కూర్చోవటమే పట్టాభిషేకము జరుపుకోవటం. లక్ష్మికి జన్మ అంటూ ఉండదు. బాబా అంటున్న దాని యొక్క కారోనేషన్ అనేది చేయడం జరుగుతుంది, పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. లక్ష్మి కా చిత్ర తాళీ మే రఖ్ ఉన్సే ధన్ మాంగతే హే, బస్ ఔర్ కుచ్ నహీ. ఏం చేస్తారు? స్పెషల్గా దీపావళి రోజు అంతా సఫాయి చేసేసి లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఒక పల్లెంలో లక్ష్మీదేవి యొక్క ఫోటోను, చిత్రాన్ని పెట్టి ధనాన్ని అడుగుతూ ఉంటారు, ఇంకా ఏది అడగరు. మందిర్ మే జాకర్ బల్ కుచ్ మాంగేంగే, పరంతు దీపావళి కే దిన్ తో ఉన్సే సిర్ఫ్ పైసా మాంగేంగే. బాబా అంటున్నారు, మందిరంలోకి వెళ్ళి అన్ని రకాలుగా అడుగుతూ ఉండొచ్చు, కానీ దీపావళి రోజు మాత్రము కేవలము లక్ష్మిని పూజిస్తూ ధనాన్ని అడుగుతూ ఉంటారు. పైసా దేతి తోడే హీ హే, ధనాన్ని ఇస్తుందా అంటున్నారు బాబా. ధనాన్ని ఇస్తుందా? యహ జైసీ జైసీ భావన హే, అగర్ కోई సచ్చి భావన సే పూజా కర్తే తో ఆధా కల్ప్ కే లియే ధన్ మిల్ సక్తా. బాబా అంటున్నారు, వారి వారి భావన, ఎవరికి ఎలాంటి భావన ఉంటే దాన్ని అనుసారంగా ప్రాప్తిస్తుంది లక్ష్మి. ధనాన్ని ఇవ్వడం కాదు, అసలైనటువంటి జ్ఞానధనం ఇప్పుడు శివబాబా నుండి మనకు లభిస్తూ ఉంది. ఎవరైనా మంచి భావన పెట్టుకొని పూజించారనుకోండి, అరకల్పం కోసము ధనం అయితే లభిస్తుంది, అది కూడా అల్పకాలికం కోసము. యహ్ హై హి అల్పకాలిక సుఖ్ కహతో స్థాయి సుఖ్ బి హోగానా, అల్పకాలిక సుఖము అదంతా కూడా క్షణభంగురమైంది అని బాబా అంటారు. కాకి రెట్టతో సమానమైన సుఖము అని చెప్తూ ఉంటారు సన్యాసులు. బాబా అంటున్న స్థిరమైన సుఖం కూడా ఉంటుంది అంటున్నారు. స్వర్గ కా తో ఉన్హోं को पता ही नहीं, बहु स्वर्ग की बेंट में कोई खड़ा हो नहीं सकता. బాబా అంటున్నారు అనమాట, స్వర్గం గురించి వాళ్ళకి తెలియదు కదా,
అక్కడైతే స్థిరమైన సుఖం ఉంటుంది, అరకల్పం కోసం సుఖం ఉంటుంది. స్వర్గంతో ఇక్కడ దేన్ని మనం పోల్చలేము అని బాబా అంటున్నారు. तुम जानते हो आधा कल्प है ज्ञान, आधा कल्प है भक्ति, फिर होता है వైరాగ్యం. అరకల్పము జ్ఞానము, అరకల్పం భక్తి, తర్వాత వైరాగ్యం. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అంటారు. ఎప్పుడైతే మన జ్ఞానం లభిస్తుందో భక్తితోటి వైరాగ్యం అనేది వస్తుంది. అందుకే బాబా దాన్ని ఎప్పుడు సీరియల్గా పెట్టాలి, జ్ఞానము, భక్తి, వైరాగ్యం. समझाया जाता है यह पुरानी चीची दुनिया है, इसीलिए फिर नई दुनिया जरूर चाहिए. పిల్లలు ఇది చాలా చీచీ ప్రపంచం ఉంది, కాబట్టి కొత్త ప్రపంచం అనేది తప్పకుండా మనకు కావాలి. నయీ దునియా వైకుంఠ కో కహతే హై, ఉస్కో హెవెన్ ప్యారడైజ్ కహా జాతా హై. కొత్త ప్రపంచాన్ని ఏమంటున్నారు? వైకుంఠము, హెవెన్ అంటారు, ప్యారడైజ్ అంటారు, అల్లా కా బగీచా అని అంటూ ఉంటారు. ఇసి డ్రామా మే పాటదారి బి అవినాశీ హై. బాబా అంటున్నారు ఈ డ్రామాలో ప్రతి పాత్రధారి తన యొక్క పాత్ర కూడా అవినాశి ఉంది, వినాశనం అనేది ఉండదు. तुम बच्चों को मालूम पड़ा है कि हम आत्मा पार्ट कैसे बजाते हैं. మరి ఏ విధంగా మన యొక్క పాత్రను పోషిస్తాము అన్నది యాక్యురేట్గా బాబా వచ్చి మనకు అర్థం చేయించారు. దాన్ని అర్థం చేసుకున్నాం కదా. బాబానే समझाया है किसको भी प्रदर्शनी आदि दिखाना है तो पहले यह एम ऑब्जेक्ट समझानी है. सेकंड में जीवन मुक्ति कैसे मिलती है, जन्म मरण में तो जरूर आना ही है. శివబాబా అంటున్నారనమాట, పిల్లలు ప్రదర్శన పెట్టినప్పుడు మొదట లక్ష్మీనారాయణల చిత్రం, మన యొక్క ఏం ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిపైన అర్థం చేయించండి. సెకండ్లో జీవన్ముక్తి అంటారు. మరి బాబాను గుర్తించాము అంటే సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది కదా అంటున్నారు. పిల్లలు జన్మ మరణాలలోకి అయితే తప్పకుండా రావాల్సి వస్తుంది. తుమ్ సీడీ పర్ బహుత్ అచ్చీ రీతి సమజా సక్తే హో. బాబా అంటే అన్నిటికంటే ఈజీ ఏంటంటే మెట్ల చిత్రం, దానిపైన మంచి రీతిగా అర్థం చేయించవచ్చు అంటున్నారు. రావణ్ రాజ్య మే హీ భక్తి షురూ హోతీ హై, సత్యుగ్ మే భక్తి కా నామ్ నిషాన్ నహీ హోతా. పిల్లలు రావణ రాజ్యంలోనే భక్తి అనేది మొదలవుతుంది, సత్యుగంలో అసలు భక్తి అనేటువంటి మాటే ఉండదు, ఎవరి యొక్క జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం ఉండదు అని అంటున్నారు. तुम जानते हो यह पुरानी दुनिया अब खत्म होनी है. పిల్లలు ఇప్పుడు ఇదంతా సమాప్తం అయిపోతుంది అంటున్నారు. భక్తి వేరు, జ్ఞానం వేరు. బాబా అంటున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై మనం పూర్తిగా వైరాగ్యం వచ్చేసేయాలి అని అంటున్నారు. ఎందుకంటే బాబా వచ్చి మనల్ని చాలా సుఖదాయిగా తయారు చేస్తూ ఉన్నారు. చూడండి, తండ్రి కూడా పిల్లల కోసము ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఏమేం చేస్తూ ఉంటారు? పిల్లల కోసము గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, సాధువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఒక అబ్బాయి కావాలి అనేసి కోరుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అబ్బాయి పుట్టాడు అంటే వాళ్ళ ఆస్తినంతా వారికి ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోవచ్చు, మాకు వారసుడు వచ్చారు అని అనుకుంటారు. బాబా అంటున్నారు తండ్రి ఎక్కడైనా పిల్లలకు దుఃఖాన్ని ఇస్తారా? ఇంపాసిబుల్ హే, అసంభవం అది అంటున్నారు. తో మాత పితా కహకర్ కిట్ని రడియా మారుతే రైతే. చూడండి, ఇక్కడ మీరు తల్లి తండ్రి అని అంటూ ఎంతగా తండ్రిని పిలుస్తూ వచ్చారు, భగవంతుణ్ణి అరుపులతోటి ఆర్తనాదాలతో పిలుస్తూ వచ్చారు. మరి బాబా అయితే వచ్చారు కదా, ఆత్మిక తండ్రి అందరికీ సుఖం యొక్క దారిని ఇప్పుడు వచ్చి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో సుఖాన్ని ఇచ్చేవారైతే ఒక శివబాబానే. అందుకే బాబా యొక్క మహిమలో ఏమని చెప్తూ ఉంటారు, దుఃఖహర్త సుఖకర్త అని అంటూ ఉంటారు. యహు వినాశ్ బి సుఖేలియే, జరిగేది వినాశనం కానీ అది కూడా సుఖం కోసమే. లేకపోతే జీవన్ ముక్తి ఏ విధంగా పొందుతారు కానీ ఎవరికి తెలియదు అంటున్నారు. యహా తో యహే గరీబ్ అబలాయే जो अपने को आत्मा निश्चय कर सकती है, बाकी बड़े लोगों को देह का अभिमान इतना कड़ा पक्का हो गया तो बात मत पूछो. ఇక్కడ చూడండి, పేదవారు అబలలు స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసుకొని బాబాను జ్ఞాపకం చేస్తారు. అదే పెద్ద పెద్దవారు ఉంటారు కానీ బాబా అంటున్నారు వారికి దేహం యొక్క అభిమానం అనేది పక్కాగా అయిపోతుంది. ఎంత అవుతుందంటే చెప్పడానికే వీల్లేదని అంటున్నారు బాబా. అందుకే బాబా పదే పదే మురళి హెడ్డింగ్లో చెప్పారు కదా, పిల్లలు మీరంతా రాజ ఋషులు ఉన్నారు. ఋషి అంటేనే అర్థము తపస్సు చేసేటువంటి వారు. బహుతో బ్రహ్మకో తత్వకో యాద కర్తే హే కోయి కాళీ ఆది కో భీ యాద కర్తే హోంగే. వారు ఏం చేస్తూ ఉంటారంటే బ్రహ్మాన్ని,
పరంధామ అనే వాళ్ళు భగవంతుడుగా భావిస్తూ ఉంటారు, తత్వాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే కాళీమాతను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. बहुत सन्यासी भी है जो काली की पूजा करते, माँ काली कहो पुकारते है. చాలా మంది సన్యాసులు ఉన్నారు కాళీమాతను పూజ చేసేటువంటి వారు. కాళీ మాత అనేసి పిలుస్తూ ఉంటారు. बाप कहते हैं इस समय सब विकारी है, काम चिता पर बैठ सब काले हुए है. బాబా తెలియజేస్తున్నారు, పిల్లలు ఈ సమయంలో అందరు వికారీగా ఉన్నారు, కామ చితి పైన కూర్చొని నల్లగా అయిపోయారు అని అంటున్నారు. माँ बाप बच्चे सब काले हैं, यह बेहद की बात है. బాబా అన్నారు, తల్లి తండ్రి పిల్లలు అందరూ నల్లగా అయిపోయారు కామ వికారంలోకి వెళ్ళి. ఇది బేహద్ విషయం ఉంది. అదే సత్యుగంలో అయితే అసలు నల్లగా అంటే అపవిత్రత అనేది ఉండదు, అందరూ చాలా సుందరంగా అంటే చాలా పవిత్రంగా ఉంటారు. ఇక్కడ బాబా అంటున్నారు అందరూ కూడా పూర్తిగా నల్లగా అయిపోయారు. यह तुम बच्चों को बाप ने समझाया है, थोड़ा थोड़ा पतित होते होते अंत में बिल्कुल ही काले हो गए, बिल्कुल ही काले हो जाते हैं. ఇక్కడ చూడండి, మొదట కొంచెము సతో ప్రధానం నుండి సతోత రజో తమోలోకి వచ్చేసారు. ఇప్పుడు పూర్తిగా ఏమైపోయారు, పతితంగా అయిపోయారు. బాప్ కైతే హే రావణ్ నే కామ్ సీతా పర్ చడాయి బిల్కుల్ కాలా బనా దియా. రావణ్ ఏం చేసేసారు, మనల్ని కామచితి పైన కూర్చోబెట్టేసి నెమ్మదిగా పూర్తిగా నల్లగా చేసేసారు. అఫిర్ తుమ్కు జ్ఞాన్ సీతా పర్ చడాతా హూ. పిల్లలు ఇప్పుడు నేను వచ్చినందుకు మీ అందరినీ జ్ఞానం అనేటువంటి చితి పైన కూర్చోబెడతాను. ఆత్మకు హి పవిత్ర బనానా హోతా, అబ్ పతిత్ పవన్ బాప్ ఆకర్ పావన్ బన్నేకి యుక్తి బతాతే హే. పిల్లలు నేను ఆత్మను పావనంగా తయారు చేస్తాను, నేను వచ్చిందే పతితులను పావనంగా చేసేందుకు, ఆ యుక్తిని తెలియజేస్తాను అంటున్నారు. గంగా పతిత పావని అంటారు, నీరు ఏమైనా యుక్తిని తెలియజేస్తుందా పావనంగా అయ్యేందుకు అంటున్నారు బాబా. మీరు ఎవరికైనా అర్థం చేయించండి, ఎంత అర్థం చేయించినా కోట్లలో ఏ ఒక్కరూ అర్థం చేసుకుంటారు, ఉన్నతమైన పదవిని పొందుతారు అని అంటున్నారు. అభి తుమ్ బాప్ సే అప్నా వర్షా లేనే ఆయే హో 21 జన్మ కే లియే, తుమ్ ఆగే చల్కర్ బహు సాక్షాత్కార్ కరేంగే. బాబా అంటున్నారు 21 జన్మల కోసము బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవడం కోసమే మనం వచ్చాం. ముందు ముందు పిల్లలు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి అంటున్నారు. బాబా అంటారు కదా, ఆదిలో కూడా చాలా సాక్షాత్కారాలు జరిగేవి, తర్వాత బాబా దాన్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు చివర్లో కూడా ఆ విధంగా సాక్షాత్కారాలు జరుగుతాయి అని అంటున్నారు. మీకైతే అంత చదువు ఏదైతే బాబా నేర్పించడం జరిగిందో అదంతా తెలిసిపోయింది అంటున్నారు. जो अभी गफलत करते हैं फिर बहुत रोएंगे, सजाई भी तो बहुत होती है ना. పొరపాటు చేశారు అనుకోండి చాలా ఏడవాల్సి ఉంటుంది అంటున్నారు. శిక్షలు కూడా చాలా పడతాయి, పదవి కూడా ఏమవుతుంది, చేసుకున్న సంపాదన అంతా కూడా కోల్పోతాం కదా అని అంటున్నారు. బాబాయ్ వాళ్ళు అన్నారు కదా, ఎవరైతే శిక్షలు పొందుతారో వాళ్ళు తల ఎత్తుకోలేకపోతారు అంటున్నారు. ఇసిలియే బాప్ కైతే హే మీటే మీటే బచ్చో पुरुषार्थ कर पास हो जाओ, जो कुछ भी सजा नहीं खानी पड़े तब पूजन लायक भी बनेंगे. బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేసి పాస్ అవ్వండి. బాబా అన్నారు కదా, కొంతమంది పురుషార్థం చేస్తారు కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అలా కాకండి. శిక్షలు ఏవి తినకండి, అప్పుడే పూజకు అర్హులుగా అవుతారు. ఒకవేళ శిక్షలు తీసుకున్నారు అని అంటే పూజకు అర్హత అనేది ఉండదు అని అంటున్నారు. కాబట్టి చాలా చాలా పురుషార్థం చేయాలి. బాబా అప్పుడు పురుషార్థం అన్నారు, తీవ్ర పురుషార్థం, అతి తీవ్ర పురుషార్థం చేయాల్సినటువంటి సమయం ఇది. अपनी आत्मा की ज्योति जगानी है, अभी आत्मा तमो प्रधान बनी है, उनको ही सतो प्रधान बनाना है. ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి, ఎందుకంటే ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది, ఇప్పుడు సతో ప్రధానంగా దాన్ని తయారు చేసుకోవాలి. ఆత్మ ఎలా ఉంటుంది అంటే చిన్న బిందువు, చిన్న నక్షత్రము అని అంటున్నారు. उनका और कोई नाम रख नहीं सकते, बच्चों को समझाया है, उनका साक्षात्कार हुआ है. బాబా అంటున్నారు, ఇంకా ఆత్మకు ఆత్మ అన్న పేరే, దానికి పేరంటూ ఉండదు అని అంటున్నారు. పిల్లలకు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు దాని యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది అని చెప్తూ ఉంటారు.
చెప్తూ ఉంటారు కదా స్వామి వివేకానందునికి వారి యొక్క గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నప్పుడు ఆయన శరీరం వదిలిన తర్వాత ఏదో ఒక లైట్, ఒక ప్రకాశం వచ్చేసి నాలో ప్రవేశించింది అనేసి స్వామి వివేకానంద చెప్తూ ఉండేటువంటి వారు. కానీ బాబా అంటున్నారు ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఇంకో జన్మ తీసుకుంటుంది, వేరే వాళ్ళలోకి ప్రవేశించడం అంటూ జరగదు కదా అని అంటున్నారు. చివర్లో మీరు అన్ని చూస్తారు అని అంటున్నారు బాబా. నామ్ और रूप से न्यारी कोई चीज होती नहीं, ఆకాశ్ పోలార్ హే ఉన్కా భీ నామ్ హేనా. నామము రూపం లేకుండా ఏది ఉండదు. అతీతమైన వస్తువు అంటే ప్రపంచంలో ఏదీ లేదు, ప్రతి దానికి నామము రూపం ఉంటుంది అంటున్నారు. చూడండి ఆకాశం ఏంటి, శూన్యం, అక్కడ ఏమీ ఉండదు, చాలా విశాలమైనటువంటిది, కానీ దానికి కూడా ఆకాశం అన్న పేరు ఉంది కదా. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, కల్ప కల్పము స్థాపన ఏదైతే జరిగిందో స్వర్గ స్థాపన తప్పకుండా జరుగుతుంది అని అంటున్నారు. బ్రాహ్మణులైనటువంటి మనం నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా చదువుకుంటూ ఉన్నాం. जो जो सेकंड गुजरता है उसको ड्रामा की कहा जाता है, सारी दुनिया का चक्र फिरता रहता है. బాబా అంటారు కదా డ్రామా అంటే ఏదైతే సెకండ్ గడిచిపోతూ ఉందో బాబా దాన్ని డ్రామా అంటారు. పూర్తి ప్రపంచం అంటే పూర్తిగా చక్రం అంతా తిరుగుతూ ఉంది. ఎన్ని వేల సంవత్సరాలకు, 5000 సంవత్సరాలకు ఒకసారి ఈ చక్రము బాబా అంటారు కదా మెల్లగా ఎలా పేను వలె అది తిరుగుతూ ఉంటుంది. టిక్ టిక్ అంటూ ఈ యొక్క సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది అంటున్నారు. కాబట్టి మధురాతి మధురమైన పిల్లలు కేవలం బాబాను ఒక్కరిని జ్ఞాపకం చేయాలి అంటున్నారు. చల్తే ఫిర్తే కామ్ కర్తే బాప్ కో యాద్ కర్నే మే హీ కళ్యాణ్ హే. ఎలా కళ్యాణం ఉంది మనది, నడుస్తూ తిరుగుతూ అన్ని కార్యాలు చేయండి. బాబా దేన్ని వద్దన్నారు కదా, అన్ని కార్యాలు చేయండి కానీ బాబాను జ్ఞాపకం చేయండి, అందులో మన కళ్యాణం ఉంది. కానీ మాయ ఏం చేస్తుంది, మాయ ఇందులోనే చెంపదెబ్బ వేస్తుంది అంటున్నారు. పిల్లలు మీరు బ్రాహ్మణులు, భ్రమరి ఎగ్జాంపుల్ బాబా చెప్తూ ఉంటారు కదా, చిన్నటువంటి కీటకాలను తీసుకొచ్చి తన సమానంగా చేస్తుంది. అలాంటి సేవనే మనల్ని చేయమంటున్నారు బాబా. మనం బ్రహ్మలీనం ఉన్నాము, ఎక్కడైతే జ్ఞానం లేని ఆత్మలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళని ఏం చేయాలి, బ్రాహ్మణులుగా తయారు చేసేసేయాలి. బహు భ్రమరి కా తో ఏక్ దృష్టాంత్ హై, तुम हो सच्चे सच्चे ब्राह्मण, ब्राह्मणों को ही फिर देवता बनना है, इसीलिए तुम्हारा यह पुरुषोत्तम बनने के लिए संगम युग. ఎగ్జాంపుల్ భ్రమరి చెప్పారు, నిజానికి అది మనదే అంటున్నారు. పిల్లలు మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు, బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా కావాలి. కాబట్టి ఇప్పుడు మనము తప్పకుండా పురుషార్థం చేయాలి. పురుషోత్తములుగా అయ్యేటువంటి సమయం ఇది, సంగమ యుగం. ఇక్కడికి మీరు వచ్చిందే ఎందుకోసము, పురుషోత్తములుగా అయ్యేందుకు, పురుషులలో ఉత్తములుగా అయ్యేందుకు, ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యేందుకు వచ్చాము. దానికోసం తప్పకుండా బ్రాహ్మణులుగా కావలసి ఉంటుంది అంటున్నారు. అందుకే చూడండి పిలక భాగము అని చూపిస్తారు కదా, బ్రాహ్మణులకు పిలక ఉంటుంది, అది వారి గుర్తుగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైనటువంటి మీకు అంటే బ్రాహ్మణులకే అర్థం చేయించడం జరుగుతుంది. బోలో తుమ్ బ్రాహ్మణం కోతో కుల్ హే, బ్రాహ్మణం కి రాజధాని నహీ హే. బాబా అంటారు బ్రాహ్మణ కులం అనేది ఉంటుంది కానీ బ్రాహ్మణులకు రాజధాని అంటామా, బ్రాహ్మణుల రాజధాని అంటూ ఏది కూడా ఉండదు అని అంటున్నారు. మరి ఎవరు స్థాపించారు ఈ కులాన్ని, మీలో పెద్ద ఎవరు? ఫిర్ తుమ్ జబ్ సమజాయేంగే తో బహుత్ ఖుష్ హోంగే, మీరు అర్థం చేయించండి వీటి గురించి చాలా సంతోషపడతారు అని అంటున్నారు. బ్రాహ్మణులకైతే చాలా గౌరవాన్ని ఇస్తారు కదా, ఎందుకు అంటే శాస్త్రాలను వినిపిస్తారు కాబట్టి వాళ్ళ కాళ్ళకు నమస్కరిస్తారు, పూజిస్తారు, చాలా జ్ఞాపకం కూడా చేస్తూ ఉంటారు. పహలే రాఖీ బాంధనే కే లియే భీ బ్రాహ్మణ్ జాతే థే, ఆజ్కల్ తో బచ్చియా జాతే హై. బాబా రాఖీని గుర్తు చేస్తూ ఉన్నారు. రాఖీ మొదట్లో కూడా బ్రాహ్మణుల చేత కట్టించుకునేటువంటి వారు, ఇప్పుడైతే ఆడపిల్లలు వెళ్ళి ఏం చేస్తున్నారు, సోదరులకి రాఖీ కడుతూ ఉన్నారు అని అంటున్నారు. బాబా కూడా అంటారు కదా రాఖీ ఎవరికి కట్టాలి, ఎవరైతే పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేస్తారో వాళ్ళకి రాఖీ కట్టాలి అని అంటున్నారు. ప్రతిజ్ఞ అయితే తప్పకుండా ఉండాలి అంటున్నారు. భారత్ को फिर से पावन बनाने के लिए हम यह प्रतिज्ञा करते हैं. బాబా అంటారు భారతదేశాన్ని పావనంగా చేయాలి అంటే
అందరి చేత ఈ యొక్క ప్రతిజ్ఞనే చేయించాలి అంటున్నారు. మీరు కూడా పావనంగా కండి, ఇతరులను పావనంగా తయారు చేయండి అంటున్నారు. ఎవరిలోనైనా శక్తి ఉందా? ఈ విధంగా పావనంగా చేసే శక్తి లేదు అని అంటున్నారు. బాబా మాత్రమే చెప్పగలుగుతారు ఈ విధంగా పవిత్రంగా కండి, పవిత్రంగా తయారు చేయండి అని. ఆ శక్తి ఒక బాబాలోనే ఉంది అంటున్నారు. పిల్లలు, ఇది అంతిమ జన్మ, మనం పావనంగా కావాలి. అప్పుడే మనం పావనమైన ప్రపంచానికి యజమానిగా కాగలుగుతాము అంటున్నారు. మన వ్యాపారమే ఏముంది? బాబా అంటున్నారు పావనంగా కావాలి, పావనంగా తయారు చేయాలి. ఐసే మనుషు కోయి హోతే నహి, ఉంటారు ఇలాంటి మనుషులు. పావనంగా తయారు చేసేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. తుమ్కో జాకర్ యహ్ కసం ఉట్వానా హే, మీరైతే అందరి చేత ఈ ప్రతిజ్ఞ చేయించాలి అంటున్నారు. బాప్ కైతే హే కామ్ మహాశత్రు హే, ఇస్ పర్ విజయ్ పానే హే. కామము మహాశత్రువు ఉంది, దీనిపైన విజయాన్ని పొందాలి. బ్రహ్మబాబాను కూడా ఆదిలో అనేవారనమాట. అన్ని బాగున్నాయి మీ జ్ఞానంలో, ఇదొక్కటి పవిత్రత విషయం తీసేయండి, చాలా మంది మీకు తయారవుతారు అంటే బాబా అన్నారంట అది నా యొక్క మాటలు కాదు, స్వయం భగవంతుని యొక్క మాటలు అని అన్నారనమాట. దానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేదని చెప్పారు. నియమం పైన బాబా నడుచుకున్నారు. ఇప్పుడు చూడండి ఎంతమంది తయారైపోయారు. ఇస్ పర్ జీత్ పానే సే హీ తుమ్ జగజ్జీత్ బనేంగే, దీనిపైన విజయాన్ని పొందితేనే జగజ్జీత్గా అవుతారు. నిజానికి చూడండి, లక్ష్మీనారాయణలు ఇంతకు ముందు జన్మలో ఏదో పురుషార్థం చేశారు, లేకపోతే ఈ విధంగా ఎలా తయారయ్యారు? అవి తుమ్ బతా సక్తే హో కిస్ కర్మ సే ఇनको యహ్ పద్ మిలా, ఇస్మే మూంజనే కి తో కోయి బాత్ హీ నహీ. ఏదో కర్మలు చేసి ఉంటారు, అందుకే అంత ఉన్నతమైన పదవి లభించింది. కానీ ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం లేదు. బాబా అంటున్నారు ఈ దీపావళి ఏదైతే జరుగుతున్నారో ఇందులో ఏం సంతోషం లేదు అంటున్నారు. ఉందా? ఎందుకంటే అసలైన దీపావళి ఎక్కడుంది? బాబా అంటున్నారు సత్యుగంలో. అసలైన సంతోషం ఎందులో ఉంది అంటే మనం బాబాను తెలుసుకున్నాము, బాబా వారిగా అయ్యాము, వారి నుండి వారసత్వాన్ని పొందుతూ ఉన్నాం. భక్తి మార్గంలో కూడా చూడండి మనుషులు ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు, ఎంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే బాబా అంటారు కదా, అవి కాల్చడము, కొనుక్కోవడము, వాటి వల్ల చాలా ధన నష్టం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదాలు జరుగుతాయి, నష్టం కూడా జరుగుతుంది. ఇంకా అగ్ని అయితే అంటుకుంటుంది, కానీ ఎవరికి తెలియదు అంటున్నారు. तुम जानते हो अभी हम फिर से अपने नए घर जाने वाले हैं, చక్ర ఫిర్ వహీ రిపీట్ హోగా. పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనము తిరిగి మన యొక్క కొత్త ఇంటికి వెళ్ళేది ఉంది అంటున్నారు. చక్రం మీద తిరుగుతుంది కదా, రిపీట్ అవుతుంది. ఇది బేహద్ ఫిలిం ఉంది, బేహద్ స్లైడ్ ఉంది అని బాబా అంటున్నారు. బేహద్ కే బాప్ బనే తో కాపారీ ఖుషి హోనీ చాయేనా. బాబా అంటున్నారు భగవంతునికి మనం పిల్లలుగా అయ్యాం, అపారమైన సంతోషం ఉండాలి. తప్పకుండా బాబా నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని మనం తీసుకోవాలి. బాబా అంటున్నారు పిల్లలు పురుషార్థం అయితే తప్పకుండా చెయ్యాలి అని అంటున్నారు. మీరు పురుషార్థం చేసి ఎంత కావాలంటే అంత బాబా నుండి మనము పొందొచ్చు అంటున్నారు. పురుషార్థంకు జరూర్ కర్నా చాయి, చేస్తేనే కదా, పురుషార్థం చేస్తేనే మనం ఏది కావాలంటే అది పొందగలుగుతాం. కాబట్టి పురుషార్థం చేయండి. పురుషార్థంతోటే బాబా అంటున్నారు ఉన్నతంగా తయారు కాగలుగుతాం. బ్రహ్మబాబా చూడండి ఎంత వృద్ధుడు, 90+ కూడా ఆ యొక్క యజ్ఞం చివర్లో గంటలు గంటలు బాబా కింద కూర్చొని బాబా యోగం చేయించేటువంటి వారంట. మరి ఎంత ఉన్నతంగా అయిపోయారు. అంత వృద్ధుడైనటువంటి బ్రహ్మబాబా కూడా చివర్లో పురుషార్థం చేసి ఉన్నతమైనటువంటి పదవిని పొందారు కదా అంటున్నారు. మరి మనం చేయలేమా అని బాబా అడుగుతున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार है. धारणा के लिए मुख्य सर पहली पॉइंट, जैसे बाप सदा बच्चों के प्रति सुखदायी है ऐसे सुखदायी बनना है.
ఏ విధంగా బాబా సదా పిల్లల పట్ల సుఖదాయిగా ఉంటారో అలా పిల్లలమైన మనం కూడా సుఖదాయిగా కావాలి. సబ్కో ముక్తి జీవన్ ముక్తి కా రాస్తా బతానా హై. అందరికీ ముక్తి జీవన్ ముక్తి యొక్క దారిని తెలియచేయాలి. సెకండ్ పాయింట్, దేహీ అభిమాని బన్నేకి తపస్య కర్నీ హై. దేహీ అభిమానిగా ఏ తపస్య చేయాలి. इस पुरानी छीछी दुनिया से बेहद का వైరాగి బన్నా హై. ఈ చీచీ పాత ప్రపంచంతో బేహద్ వైరాగ్యం అనేది వచ్చేయాలి అంటున్నారు బాబా. వరదాన్, दिव्य गुणों के आह्वान द्वारा सर्व अवगुणों की आहुति देने वाले संतुष्ट आत्मा भव. వరదానము, దివ్య గుణాల యొక్క ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాలను ఆహుతి చేసేవారే సంతుష్ట ఆత్మలుగా కండి. जैसे दीपावली पर विशेष सफाई और कमाई का ध्यान रखते हैं. దీపావళి రోజు ఏం చేస్తుంటారు విశేషంగా? ఒకటి స్వచ్ఛత సఫాయికి, రెండవది సంపాదన పైన అటెన్షన్ ఇస్తూ ఉంటారు. ऐसे आप भी सब प्रकार की सफाई और कमाई का लक्ष्य रख संतुष्ट आत्मा बनो. అలా మీరు కూడా అన్ని రకాలైనటువంటి స్వచ్ఛత మరియు సంపాదన పైన అటెన్షన్ ఇవ్వండి. లక్ష్యాన్ని పెట్టుకొని సంతుష్ట ఆత్మగా కావాలి. సంతుష్టత ద్వారా ही सर्व दिव्य गुणों का आह्वान कर सकेंगे. పిల్లలు సంతుష్టత ద్వారానే సర్వ గుణాల యొక్క ఆహ్వానాన్ని చేయగలుగుతారు. फिर अवगुणों की आहुति स्वतः हो जाएंगी. అవగుణాల యొక్క ఆహుతి అనేది జరుగుతుంది. మనం చేయాల్సిన అవసరం లేదు, స్వతహాగానే జరిగిపోతుంది. అందర్ జో కమ్జోరియా కమియా निर्बलता कोमलता रही हुई है उन्हें समाप्त कर अब नया खाता शुरू कर. మన లోపల ఏదైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత ఉన్నాయో అవన్నిటిని సమాప్తం చేసుకొని ఇప్పుడు కొత్త ఖాతాను స్టార్ట్ చేయండి పిల్లలు అంటున్నారు. మరి కొత్తది స్టార్ట్ చేశాము అంటే నయే సంస్కారంకే నయే వస్త్ర ధారణ కర్ సచ్చి దీపావళి మనావు. కొత్త కథ స్టార్ట్ చేసాము, పాతది సమాప్తం అవుతుంది. అప్పుడు ఇంకా కొత్త సంస్కారాలు, కొత్త వస్త్రాలను ధారణ చేసి సత్యమైన దీపావళిని జరుపుకోవాలి అంటున్నారు బాబా. స్లోగన్, స్వమాన్ కి సీట్ పర్ సదా సెట్ रहना ही तो दृढ़ संकल्प की बेल्ट अच्छी तरफ से बांध लो. స్వమానం యొక్క సీట్ పైన సదా సెట్ అవ్వటం కోసము దృఢ సంకల్పం అనేటువంటి బెల్ట్తో మనల్ని మంచిగా టైట్గా చేసేసుకోవాలి ఆ బెల్ట్ను అని బాబా అంటున్నారు. దాంతో ఫిట్ చేసుకోండి, బంధించుకోండి అంటున్నారు. ఓం శాంతి. ఏమన్నారు పిల్లలు? బాబా అన్నారు కదా రాజ ఋషులు మీరు, కాబట్టి తపస్య చేయాలి, సత్యమైనటువంటి దీపావళిని జరుపుకోవాలి. అసలైన దీపావళి పట్టాభిషేకం ఏ రోజైతే జరుగుతుందో అది అసలైనటువంటి దీపావళి అని బాబా అన్నారు కదా. అలా ఈరోజు దీపావళి సందర్భంగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అంధకారం తొలగిపోయే ఆత్మజ్ఞానం కలిగేలే జ్ఞాన ఉదయం విరిసే
ప్రకాశించు ఎలుగెత్తు